నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి గురువు గారు. నమస్తే మేడం. గురువు గారు, జయచిత్ర గారు గురుదక్షిణగా ఒక ఆశ్చర్యపోయే గురుదక్షిణ వాళ్ళ గురువు గారికి ఇచ్చారు అంటూ వార్తలు ఉన్నాయట. ఏం జరిగింది అప్పట్లో? ఏదో గతం మనం చెప్పుకుందాన్ని ప్రేక్షకులందరూ చూస్తున్నారు, బాగా లైక్ చేస్తున్నారు. జయచిత్ర గారికి నాకున్న అనుబంధం చెప్పుకుందా అనిపించింది నాకు. ఒకవేళ జయచిత్ర గారు కానీ ఈ వీడియో చూసినట్టయితే హ్యాపీగా ఫీల్ అవ్వండి. వీలైతే నేను మద్రాస్ అంటూ వస్తే మిమ్మల్ని కలుస్తాను, మీరు వస్తే కలవండి. థ్యాంక్ యూ. అది ఎలాగంటే మద్రాసు వెళ్ళే కొత్తలో వాళ్ళ పెద్దమ్మ గారి ఇంటి పక్కనే ఉండేవారు. వాళ్ళ పెద్దమ్మంటే కేవిచాలం, రత్నకుమారి వాళ్ళ పక్కనే ఉండేవారు. చలంగారింటికి మాకు మధ్య పెట్టుకోడా అంటూ అక్కడ నేను కూర్చొని పందుపల్లి ఆయన పందుపల్లి చేసుకునేవాడు, కబుర్లు చెప్పుకుని అలా బాగుంటుంది. అంతా ఎక్కువ చెప్పుకోవడం ఎందుకు. చలంగారింటి నెంబర్ 1, మాది నెంబర్ 2. అది నాగార్జున నగర్ 2nd స్ట్రీటు. ఈవిడేమో జయచిత్ర ఒకసారి వాళ్ళ పెద్దమ్మ గారి ఇంటికి వచ్చినప్పుడు నాకేమి లేదు, నేను కొత్తగా వచ్చాను మద్రాసు, నాకు ఏదైనా జాబ్ ఇప్పించమని చెప్పా రత్నకుమారి గారికి. అప్పుడు జాబ్ అంటే సరే మైటీరంటే అని చెప్పింది. వెళ్ళా. నడకే కదా మనకి, సైకిల్ లేవు, నడిచి వెళ్ళాను. అయితే జాబ్ చేయండి, ఉత్తరాలు మీరు సమాధానం రాయండి, మీకు డబ్బులు ఇస్తాను అన్నమాట. జీతం ఎంత అంటే 75 రూపాయలు నెలకి. 75 రూపాయలు అంటే ఎంతసేపు పని చేయాలి మీరు? ఎన్ని గంటల నుండి ఎన్ని గంటలు? ఉత్తరాలన్నీ రాయాలి. ఆవిడకి వచ్చిన ఉత్తరాలన్నిటికి కూడా సమాధానం రాయాలి. అంతే పని. ఇన్ని గంటలు అన్న ఏం లేదు. 75 రూపాయలు. ఆ 75 రూపాయలకి అలా పనిచేసేవాడిని. పనిచేసినట్టయితే మొత్తం ఆవిడకి ఎందుకు నా హ్యాండ్ రైటింగ్ అదంతా నచ్చి, సరే మీరు భోజనం చేస్తుండండి, మళ్ళీ ఏమంటారు మధ్యాహ్నం పూట అని మధ్యాహ్నం ఉంటే భోజనం పెట్టేది. సాయంత్రం వెళ్ళిపోతే కూర్చోండి అని చెప్పి, ఇదేంటది ఉదయం వచ్చాను రాత్రి వరకు కూర్చోబెడుతుంది, మధ్యలో టిఫిన్లు అవి బాగా పెట్టేది. తను చేసినప్పుడల్లా టిఫిన్ కాఫీ ఇదంతా ఇచ్చేది. ఇచ్చిన తర్వాత రెండో మాసం వచ్చినప్పటికి ఏంటంటే ఆ 75 కాస్త 150 రూపాయలు, 300 రూపాయలు అయిపోయింది. 3 నెలలు 300 చేస్తుంది. అప్పుడు ఒక కార్యక్రమం చేద్దాం రామారావు గారు అన్నమాట. నాతో చెప్తారేంటంటే, లేదు నీకు ఆ సామర్థ్యం ఉంది అంటే మన శైవ మాస్టర్ ఉన్నారు కదా, ఆయనకి గురుదక్షిణగా ఇద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా అంటే, నేను ఒక డ్యాన్స్ కార్యక్రమం మన మ్యూజిక్ అకాడమీలో చేసి ఎంతైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులు అలాగా ఆయనకి ఇచ్చేద్దాం, గురుదక్షిణగా ఇచ్చేద్దాం, ఫ్యామిలీతో ఉన్నాడు కదా బాగుపడతాడు అని చెప్పేసి చెప్పిందన్నమాట. దాన్ని నేనేం చేయాలమ్మా అంటే, మొత్తం కార్యక్రమం అంతా ఆర్గనైజ్ చేయాలంటే నువ్వే చేయాలి, ఆ ప్లానింగ్ ఇదంతా నువ్వే చేయాలి, నీకు కావలసిన డబ్బులు ఇస్తాను, ఎక్కువ ఇస్తాను. డబ్బులు కాదమ్మా, కష్టం కదా. అప్పుడు దానికి ఏంటంటే 3 చీఫ్ మినిస్టర్లు వచ్చారు. కర్ణాటక నుంచి గుండూరావు, ఆంధ్ర నుంచి ఎన్టీ రామారావు, తమిళనాడు నుంచి ఎంజి రామచంద్రన్. 3 చీఫ్ మినిస్టర్లు వచ్చినట్టయితే మేనేజ్ చేయాలన్నమాట. ఆవిడ 3 చీఫ్ మినిస్టర్లు పిలిచింది, ఆవిడ నృత్య ప్రదర్శన ఇచ్చింది. దాని తర్వాత ఏంటంటే ఆ స్పీచ్ ఇదంతా రాయమని నాకే చెప్పింది. స్పీచ్ నేను రాశాను, అద్భుతంగా పనిచేసింది. తీరా ఆ రోజు అంటే సాటర్డే అనుకుంటా, సాటర్డే మంచి బ్రహ్మాండంగా జరుగుతుందిరా అనుకునే సమయానికి వచ్చిందమ్మ గారి ఎక్కడి నుంచో. గారి వచ్చి ఈ ఫ్లెక్సీలు గిక్సీలు అన్నీ కొట్టుకుపోయాయి. అయ్యో, అంటే మామూలు కాదు. మద్రాసులో గాలి వస్తే అది బహుశా నవంబరు డిసెంబరు టైం. అది మద్రాసులో గాలి వస్తే ఎలా ఉంటుంది, చాలా డేంజరస్గా ఉంటుంది కదా. సముద్ర తీర ప్రాంతం వల్లేమో కదా. అలా కాదు, మద్రాసులోను నవంబరు డిసెంబర్లో పెద్ద వర్షాలు వస్తాయన్నమాట. రావణ చెప్పకుండా వచ్చేస్తుంది వర్షం. అది గాలి వచ్చిన తర్వాత ఏంటంటే పాపం మేకప్తో ఉన్నారు కదా రామారావు, ఎవరైనా వస్తారంటే రారంటే ఎవరేసరికి. అయితే బాధ ఏంటంటే 3 ముఖ్యమంత్రులు వచ్చేసారు. వాళ్ళకి ఎస్కార్ట్ ఇదంతా ఉంటారు కదా. రామారావు గారు వచ్చేసారు, గుండూరావు గారు వచ్చేసారు, ఇక్కడ ఎంజి రామచంద్రన్ వచ్చేసారు. జనం రావడం లేదు.
కానీ దేవుణ్ణి అలా ప్రార్థించుకున్న తర్వాత ఆవిడకి అమ్మవారి భక్తి ఎక్కువే ప్రార్థించుకున్న తర్వాత సరిగ్గా 6 గంటలు అయ్యేసరికి ఎక్కడి నుంచి వచ్చేసారో జనం వచ్చేసారమ్మా. కిటకిటలాడిపోయారన్నమాట జనాలు. ఎంతమంది వచ్చేసారంటే మామూలు కాదు. అంటే ఆ థియేటర్ బయట కూడా నించొని చూస్తున్నారు. బయట చూస్తే వర్షం ఆగిపోయింది, జనాలు వచ్చేసారు. జనాలు కొంతమంది రాజకీయంలో తిరిగేవాళ్ళు కొంతమంది వచ్చారు, అభిమానం ఉండేవాళ్ళు కొంతమంది వచ్చారు, జయచిత్ర ఫ్యాన్స్ వచ్చారు. చేసింది డ్యాన్స్ కార్యక్రమం జరిగింది. మొత్తం అంతా కలిపి లెక్క చూసినట్టయితే ఆ రోజుల్లో 21,000, అదే 21,000 అనుకుంటాను. అది 21,000 వస్తే అలాగే ఎంత వస్తే అందులో ₹1 తీసుకోలేదు. ఈ ఖర్చులన్నీ ఆవిడ పెట్టుకుంది. కానీ ఆ గురుదక్షిణగా 21,000 ఆవిడకి ఇచ్చినప్పుడు ఆయనకి శైవ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ శైవ అంటే జయచిత్ర గారికి కానీ సంగీతకు కానీ వీళ్ళందరికీ శైవ మాస్టరే గురువు గారు అన్నమాట. అందరూ వచ్చారు. అది ఆ రోజు అంత వైభవంగా జరగడానికి కారణం జయచిత్ర ఆ గురువు గారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో తను నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసి ఆ వచ్చిన డబ్బు అలా ఇచ్చిందన్నమాట. అంత టెన్షన్ పెట్టింది ఆ రోజు. వర్షము, గాలి, ఫ్లెక్సీలు లేవులే, అదేమంటారు, క్లాత్తో బ్యానర్స్ కడతారు కదా, అప్పట్లో అన్ని క్లాత్ బ్యానర్స్, ఎంత క్లాత్ బ్యానర్స్ అన్నీ కూలిపోవడం. అది ఎక్కడ మన సవేర హోటల్ దగ్గర మాట. అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఇంటి దగ్గర మ్యూజిక్ అకాడమీ ఉంది. ఆ మ్యూజిక్ అకాడమీ వెనకే రజనీకాంత్ కొత్తలో వచ్చినప్పుడు వెనకే ₹20 రూములో ఉండేవాడు అన్నమాట. పూడిపేటలో ఉండేవాడు అన్నమాట. అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. చెప్పాలంటే చాలా మధురమైనటువంటి రోజులమ్మా. ఆ తర్వాత నేను అనుకోకుండా నన్ను ఇంకా శ్రీదేవి ఇంట్లో ఉండేవాడిని, మన సుజాతమ్మ ఇంట్లో ఉండేవాడిని, దాసరి గారితో పనిచేసేవాడిని. తర్వాత తొందరగా నేను డైరెక్టర్ అయిపోయాను. అదే వచ్చిన చికాకు. సినిమా ఇండస్ట్రీలో చేరి 4 సంవత్సరాలే ఉన్నాను. 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత డైరెక్టర్ అయిపోయాను అన్నమాట. అప్పుడు ఆవిడని బుక్ చేసుకుంటామో అనుకున్నారు జయచిత్ర. వీళ్ళందరూ ఫ్రీగా యాక్ట్ చేస్తామనేవాళ్ళే. నా జయచిత్ర ఫ్రీగా యాక్ట్ చేస్తానే మనిషి, మన అరుణ ఫ్రీగా యాక్ట్ చేస్తామన్నది, మన తులసి ఫ్రీగా యాక్ట్ చేస్తా అని చెప్పింది అందరూ. అదే ఆవిడైతే ప్రభ అయితే చేపల పులుసు ఇవన్నీ పాప తను గెటప్, తను కాస్ట్యూమ్ తెచ్చుకొని అంత ప్రేమగా చూశారు. వీళ్ళందరినీ ఎలా మర్చిపోను. మురళీమోహన్ గారు అప్పుడు ₹1,20,000 తీసుకుంటున్న వ్యక్తి ₹12,000 యాక్ట్ చేశారన్నమాట. నాకు తెలీదు ఆ డబ్బుల్ని షేర్గా తీసుకోవాలని. తెలియక అలాగే అయిపోయింది అనుకోండి. మధుర క్షణాలు, మధురమైన అనుబంధాలు ఇవన్నీ మనం చెప్పుకుంటే. అండ్ ముఖ్యంగా జయచిత్ర గారు మనసులో అంత దృఢంగా అనుకున్నారు కాబట్టి అవును జరిగింది. ఆ రోజైతే ఆశ లేదు ఆవిడకి, ఆశ లేదు, పోతుంది, ఫెయిల్ అయిపోతుంది అనుకుందన్నమాట. అందువల్ల ఆవిడ ఆ సంకల్ప బలమే దాన్ని రక్షించింది అనుకోవాలన్నమాట. చిత్రం ఏంటంటే 3 సీఎంలు వచ్చేయడం, వాళ్ళలో ఎవరు లేకపోవడం, ఎస్కాట్ వీళ్ళందరూ, ఈవిడే వణికిపోవడం, చాలా ఎప్పటికీ కళ్ళకు కట్టినట్టు జ్ఞాపకం ఉంటుందన్నమాట. చాలా మంచి విశేషాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.